సోయా గ్రానెల్స్ తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా బాగుంటుంది. రైస్లకు, చపాతీకి, రొట్టెకు అన్నిట్లకు పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. శ్రావణ మాసం కదండి, నాన్ వెజ్ తినకున్నా కూడా ఇది సోయా చేసుకొని తింటే అదే ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు సోయా గ్రానెల్స్ చేసుకుందామని ఒక కప్పు సోయా తీసుకొని ఇట్లా నీళ్ళు వేడి చేసుకున్నానండి. ఇప్పుడు సోయాలో వేసేసుకుందాం. ఇట్లా సోయాలు వేసుకున్నానండి. ఒక 5-6 నిమిషాలు నానాలి. ఇప్పుడు మనం ఇవన్నీ వేంపుకున్న వరకల్లా ఇది నానిపోతుంది సోయా. ఇది పక్కన పెట్టేసుకొని ఇదే కడాయి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. చింత జాపత్రి, ఒక 4 మిరియాలు, కొంచెం చెక్క, ఒక 3 లవంగాలు, బిర్యానీ ఆకు, 2 ఇలాచి, ఇవన్నీ వేసుకొని వేగనివ్వాలి. అర టీ స్పూన్ జీలకర్ర, మసాలాలు ఇట్లా వేగినాక ఒక పెద్ద ఉల్లిపాయనండి సన్నగా కట్ చేసుకున్నాం. మీడియం సైజు అంటే 2 వేసుకోవచ్చు. ఇది పెద్దగా ఉంది కాబట్టి ఒకటి వేసుకున్నాం. ఉల్లిపాయ త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు, ఉల్లిపాయ వేగలోపు 2 టమాటాలు కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకుని మిక్సీకి వేసుకోవాలండి. అరలోపు ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, ఇట్లా చిన్న మంట మీద చేసుకుంటే కూర మంచి టేస్ట్ వస్తుందండి. నోరంతా బొంగుపోయిందండి. మేము తిరుపతి పోయి వచ్చినాము. ఇక్కడ వాతావరణానికి ఇట్లా అయిపోయింది, కొంచెం బొంగు వస్తుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేగుతున్నప్పుడు ఒక స్పూను పసుపు, కరివేపాకు రెమ్మలు కొంచెం తుంచుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి కూరకు. ఇవన్నీ ఇట్లా వేగినాక టమాటా ప్యూరీ కూడా వేసుకొని టమాటా ప్యూరీ మంచిగా వేగనియ్యాలి. ఇప్పుడు టమాటా ప్యూరీలోకి వెళ్ళి నూనె అంతా సపరేట్ అయింది కదండి. ఇప్పుడు ఒక స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, ఒక స్పూను మన కారం, సరిపడా ఉప్పు 1.5 టీ స్పూన్, స్పూను ధనియాల పౌడర్,
అర టీ స్పూను జీలకర్ర పౌడర్, ఇది పక్కన పెట్టేసుకొని మసాలాలన్నీ వేగనిద్దాం. ఆలోపు సోయా వేయించుకుందాం. కొంచెం నూనె వేసుకొని ఒక 5 నిమిషాల దాకా నానిందండి సోయా. ఇది ఇప్పుడు నీళ్ళు పిండేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని మసాలాలన్నీ వేగనిద్దాం. ఆలోపు సోయా వేయించుకుందాం. కొంచెం నూనె వేసుకొని ఒక 5 నిమిషాల దాకా నానిందండి సోయా. ఇది ఇప్పుడు నీళ్ళు పిండేసుకొని ఇది అట్లనే వేసుకుంటే టేస్ట్ ఉండదండి కూర. మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఇట్లా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది ఉండదు, టేస్ట్గా ఉంటుంది సోయా. ఇప్పుడు శ్రావణ మాసం కదండి, నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఇది చేసుకోండి తింటే. మంచిగా వేగిపోయిందండి. ఒక 5 నిమిషాలు వేయించుకున్నాం. ఇప్పుడు తీసేసుకుందాము, పక్కన పెట్టేసుకుందాం. ఇది మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇది వేసుకుందాము. ఇట్లా 1 నిమిషం పాటు ఫ్రై అయినాక ఇప్పుడు సరిపడా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా నీళ్ళు వేసుకున్నాం కదండి, మూత వేసుకొని ఉడకనిద్దాం చిన్న మంట మీద. ఒక 2 నిమిషాల తర్వాత ఒక 8 కాజు ఉంటుందండి, మిక్స్ పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. నూనె అంతా సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంత ఉంటుంది పుదీనా, ఇది వేసుకొని
ఉడకనివ్వాలి. ఇది రైస్లకైనా, చపాతీకైనా, అన్నంకైనా, రొట్టెకైనా పావు టీ స్పూన్ అంతా గరం మసాలా. ఇట్లా అన్నీ చిన్న మంట మీదనే ఉడికించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి కూరకు. ఈ కూరకనే కాదు, ఏ కూరకైనా చిన్న మంట మీద అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళొక నిమిషము ఉడకనిద్దాం. మరొక నిమిషం తర్వాత మూత తీసుకుందాం. మంచిగా రెడీ అయిపోయింది కూర. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లకు తీసుకుందాం. అంతే అండి, సోయా కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.